మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లో గురువారం రోజున వ్యవసాయ శాఖ మండల ఏవో యాదగిరి తనిఖీలు నిర్వహించారు. ఎరువుల నిల్వలను పరిశీలించి కొన్ని బస్తాలను తూకం వేయించారు. పురుగుల మందుల డబ్బాలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, తేదీలను, పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో యాదగిరి మాట్లాడుతూ గడువు ముగిసిన ఎరువులు, పురుగుల మందులు విక్రయించవద్దని, ఎక్స్పైరీ డేట్ ను పరిశీలించిన తర్వాతే రైతులకు అమ్మాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, పురుగుల మందులు విక్రయించాలని స్పష్టం చేశారు. పేరు యాదగిరి, నేను మండల వ్యవసాయ అధికారిని. అయితే ఈరోజు నార్సింగ్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎరువుల దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మన యాసంగి పంట కాలం స్టార్ట్ అయింది కాబట్టి దాదాపు మన మండలంలో 5,900 ఎకరాలలో పంటలు సాగు చేయడం జరుగుతుంది యాసంగి పంట కాలంలో. అందుకు అనుగుణంగా అన్ని ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేసి ఎరువులు అందుబాటులో ఉన్నాయో లేవో చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సిన ఎరువులు కాంప్లెక్స్ కావచ్చు, డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, అన్నీ కూడా మనకు రైతులకు అందుబాటులో ఉన్నవి. కావాల్సినంత మనకు ఏరియాకి సరిపోయేంత ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. కావాలన్నా ఎవరైనా రైతులు మన పట్టేరు అవసరం వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని వచ్చేసి ఈ పాస్ మిషన్ ద్వారానే మీరు సేల్ చేయాలని నేను కోరుచున్నాను. కాబట్టి రైతులందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఫర్టిలైజర్ తీసుకెళ్ళి పంటకాలం సాగు చేస్తారని కోరుతున్నాను.